నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. నేరుగా విషయంలోకి వెళ్ళిపోతాం. 2026లోనైనా బంగారం వెండి ధరలు తగ్గుతాయా, మరింత పెరుగుతాయా? ఇండియాలో ఇప్పుడున్న బిగ్గెస్ట్ డౌట్ ఇదే. గోల్డ్ రేటు తగ్గుతుంది, ఎంతకు పడిపోతుంది, అంతకు పడిపోతుంది అనే లీకులు తప్ప రేటు పడింది లేదు, తగ్గింది లేదు. వెండి కూడా మొండిగా పెరిగిపోయింది. బంగారంతో పోటీ పడుతూ లక్షల్లో రేటు పలుకుతుంది. మరి కొత్త ఏడాదిలోనైనా బంగారం వెండి ధరలు దిగొస్తాయా? అస్సలు తగ్గనంటున్న బంగారం, ఇప్పట్లో ఆగేదే లేదంటున్న వెండి. 2026లోనైనా గోల్డ్ రన్ ఆగుతుందా అంటే ఖచ్చితంగా డౌటే. 2025 సంవత్సరం మొదలైనప్పుడు గోల్డ్ రేట్ ఎంతుందో తెలుసా? 24 క్యారెట్ల తులం బంగారం 78,000, 22 క్యారెట్ల బంగారం 72,000. అదే గోల్డ్ ఇప్పుడెంతో తెలుసా? 138,000కు పైనే. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ 124,000కు పైనే. జనవరితో పోలిస్తే డిసెంబర్ చివరి నాటికి 45,000కు పైనే పెరిగింది. గోల్డ్ రేట్ ఇంతలా పెరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ రికార్డ్ స్థాయి రేట్లు ఇన్వెస్టర్లకు అత్యధికంగా లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో 2026లో బంగారం వెండి ధరలు ఏ దిశగా వెళతాయన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ధరలు ఇక్కడే స్థిరపడతాయా లేక తగ్గుతాయా, మరింత పెరుగుతాయా అనే చర్చ జోరుగా సాగుతోంది. కొత్త సంవత్సరంలోనైనా గోల్డ్ సిల్వర్ రేట్లు తగ్గుతాయా అంటే అలాంటి ఆశలేమి పెట్టుకోవద్దనే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషణల్ని చూస్తే బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశాలు చాలా తక్కువని నిపుణులు చెప్తున్నారు. 2026లోనూ వీటి జోరు కొనసాగే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బంగారం ఇప్పటికే 140,000ను టచ్ చేసేందుకు రెడీగా ఉండగా వెండి ధర కిలో 2.5 లక్షల మార్కుని ఎప్పుడో దాటేసింది. సామాన్యులకు ఇవి అందరి ద్రాక్షలా మారుతున్న రేట్ల పెరుగుదలకు అనేక కారణాలున్నాయి. గోల్డ్మన్ సాచ్, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లాంటి ప్రముఖ ఆర్థిక సంస్థలు, మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం 2026లో బంగారం ధర మరో 15% నుంచి 30% పెరిగే అవకాశం ఉంది. ఇందుకు 2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సంభవించే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రపంచం నగదు కొరత, బ్యాంకింగ్, ద్రవ్య సంక్షోభం దిశగా వెళుతుందనే అంచనాలున్నాయి. అలాంటి కాలంలో బంగారం విలువ అమాంతం పెరుగుతుందని చరిత్ర చెప్తోంది. అదే జరిగితే ఇండియాలో వచ్చే దీపావళి నాటికి 10 గ్రాముల బంగారం ధర 160,000 దాటి కొత్త రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. భవిష్యత్తులో స్టాక్, కరెన్సీ మార్కెట్లకు భారీ షాక్ తగులుతుందని పెట్టుబడిదారులు భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బంగారం సేఫ్ హెవెన్ గా కనిపిస్తోంది. అందుకోసమే గోల్డ్, సిల్వర్ ధరలు ఎంత పెరుగుతున్నా చాలా మంది దాన్ని లాభదాయకమైన పెట్టుబడిగానే చూస్తున్నారు. రేటు ఎక్కువైనా కొనేస్తున్నారు. సాధారణంగానే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పుడు ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ కంటే బంగారం పైనే ఎక్కువ నమ్మకం ఉంచుతారు. ఇదే డిమాండ్ ని పెంచుతోంది. ఈ సంవత్సరంపై వెండిపై పెట్టుబడి పెట్టిన వారికి కూడా లాభాల పంట పండింది. ఇప్పటి వరకు వెండి ధర 170% మేర పెరిగింది. ఇండియాలో కిలో వెండి 2,60,000 మార్కు కూడా దాటింది. వెండి కేవలం ఆభరణాలకే పరిమితం కాలేదు. దీనికి ఇండస్ట్రియల్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్ల తయారీలో వెండిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 2026 నాటికి ఈ రంగంలో డిమాండ్ మరింత పెరగనుంది. కొన్నేళ్లుగా వెండి ఉత్పత్తి కంటే వినియోగమే ఎక్కువగా ఉంది. కొత్త మైనింగ్ గనులు రాకపోవటం వల్ల వెండికి కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి. వెండి సప్లైలో కొరతకు తోడు పారిశ్రామిక డిమాండ్ కూడా ఎక్కువ కావడంతో కొత్త సంవత్సరంలో వెండి రేట్లు మరింత పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో వెండి అత్యంత విలువైన ఆస్తిగా మారనుందని చెప్తున్నారు. ఈ ధర $100లకు ఎప్పుడు చేరుకుంటుందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. డిసెంబర్లో మొదలైన సిల్వర్ రన్ కొత్త ఏడాదిలో కొత్త రికార్డుకు చేరుకుంటుందని చెప్తున్నారు. బంగారం ధరల్లో పెరుగుదల కూడా వెండికి ఊపునిచ్చింది. AI జనరేషన్ లో పారిశ్రామిక రంగానికి కీలకంగా మారిన వెండిని అమెరికా ఇటీవలే క్రిటికల్ ఖనిజంగా గుర్తించింది. మరోవైపు సురక్షిత పెట్టుబడి సాధనంగా వెండికి ఎప్పటి నుంచో పేరు స్థిరపడింది. దాంతో వెండి కొనుగోళ్లు పెరిగాయి. కొత్త ఏడాదిలో కిలో వెండి ధర 3 లక్షల దాకా వెళ్లొచ్చని కొన్ని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు భారత్, చైనా సెంట్రల్ బ్యాంకులు కూడా తమ దగ్గరున్న డాలర్ నిల్వలను తగ్గించుకుంటూ బంగారాన్ని భారీ కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం ధరలు ఆటోమేటిక్ గా పెరుగుతాయి. అందువల్ల కొత్త ఏడాదిలో డాలర్ మరింత బలహీనపడొచ్చనే అంచనాలున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయన్న లీక్లు కూడా బంగారం రేట్లకు మరింత ఊతమిస్తోంది.
2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సంభవించే అవకాశం ఉందనే అంచనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అదే జరిగితే గోల్డ్ రేట్లు మరింత పెరిగిపోతాయి. అయితే పెట్టుబడి కోసం ఏది కొంటే ఎక్కువ లాభాలు వస్తాయి? మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం, వెండిలో ఏది కొంటే బెటర్? ప్రపంచ ఆర్థిక మందగమనం, సంక్షోభం తలెత్తుతుందనే అంచనాలతో ఇన్వెస్టర్లంతా సురక్షితమైన పెట్టుబడి మార్గాల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతాయని మార్కెట్ నిపుణులు బలంగా అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లను పెంచడం, వడ్డీ రేట్ల తగ్గింపు లాంటి అంశాలు కొత్త ఏడాదిలోనూ బంగారం, వెండి ధరలను పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు. కొన్ని అంతర్జాతీయ సంస్థలు 2026 నాటికి ఔన్స్ గోల్డ్ ధర $4,500 నుంచి 5,000 దాకా చేరొచ్చని అంచనా వేస్తున్నాయి. భారతీయ మార్కెట్లో 10 గ్రాముల గోల్డ్ 1,50,000 నుంచి 1,80,000 దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ పరిస్థితుల్లో గోల్డ్ ని కొనగలమా? సామాన్యులు దాని వైపు చూడగలరా అనే చర్చ మొదలైంది. అయితే రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడని వారు, తమ పెట్టుబడికి భద్రత కోరుకునేవారు బంగారాన్ని ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఇది వెండి కంటే తక్కువ అస్థిరతను కలిగి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా ప్రకారం 2026 నాటికి వెండి ఔన్స్ కు $65 నుంచి $80కు చేరొచ్చు. మన దేశంలో కిలో వెండి 3 లక్షల మార్కుని టచ్ చేసే అవకాశం ఉంది. అందువల్ల కొంచెం రిస్క్ తీసుకుని ఎక్కువ శాతం లాభాలు ఆశించే వారికి వెండి బెస్ట్ చాయిస్ అంటున్నారు. గతేడాది కాలంలో బంగారం కంటే వెండి ఎక్కువ శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం 2025లో వచ్చిన ర్యాలీ 2026లోనూ కొనసాగుతుంది. అందువల్ల మొత్తం డబ్బుని ఒకే చోట పెట్టకుండా పెట్టుబడిలో 20% బంగారానికి, 10% వెండికి కేటాయించడం మంచిదంటున్నారు. వెండి ధరలు పెరగటానికి గ్రీన్ ఎనర్జీ రంగంలో దాని వాడకం పెరగటమే ప్రధాన కారణం. సప్లై తగ్గి డిమాండ్ పెరగటమే వెండికి ప్లస్ పాయింట్. స్థిరత్వం కావాలంటే బంగారం వైపు మొగ్గు చూపమంటున్నారు. ఇన్వెస్టర్ గా ఉండి రాబోయే 2 ఏళ్లలో భారీ రిటర్న్స్ ఆశిస్తుంటే మాత్రం వెండిపై పెట్టుబడి పెట్టడం తెలివైన పనిగా చెప్తున్నారు. ఒక్కసారిగా భారీ మొత్తంలో కాకుండా తక్కువ మొత్తంలో వాయిదాల పద్ధతిలో గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ల ద్వారా పెట్టుబడి పెట్టడం ఉత్తమం అంటున్నారు. కొత్త ఏడాదిలో బంగారం, వెండి ధరలను ప్రధానంగా కొన్ని అంశాలు ప్రభావితం చేయనున్నాయి. అందులో మొట్టమొదటిది వడ్డీ రేట్లే. తరచుగా అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గినప్పుడు డాలర్ బలహీనపడుతుంది. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు బ్యాంకుల్లో డబ్బు ఉంచటం కంటే బంగారంపై పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా మారుతుంది. భౌగోళిక ఉద్రిక్తతలు, మాంద్యం భయాలు, ఈటీఎఫ్ పెట్టుబడులు, పారిశ్రామిక డిమాండ్ కూడా ధరలను ప్రభావితం చేయనున్నాయి. బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయమా అని ఆలోచిస్తున్న వారికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆభరణాల కోసమైతే ధరలు తగ్గేదాకా వేచి చూడకుండా అవసరమైనప్పుడు కొనుగోలు చేయటం, విడతల వారీగా కొనటం మంచిదని సూచిస్తున్నారు. కొత్త సంవత్సరంలో బంగారం సురక్షితమైన పెట్టుబడిగా కొనసాగుతుంది. ఎందుకంటే గోల్డ్ రేట్లు స్థిరంగా పెరిగే అవకాశం ఉంది. పోర్ట్ఫోలియోలో 70% బంగారం, 30% వెండి ఉండేలా ప్లాన్ చేసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం, వెండి ధరలు పెరుగుతున్న తీరు చూస్తుంటే సామాన్యులు వీటి గురించి మర్చిపోవాలా అనే ప్రశ్నలొస్తున్నాయి. ధరలు తగ్గాక మాత్రమే బంగారం, వెండి కొందామనుకుంటే అది కుదిరే పని కాదు. గతంలో బంగారం అంటే కేవలం నగలు మాత్రమే. కానీ ఇప్పుడు రేటు విపరీతంగా పెరగటంతో నగలు కొనటం సామాన్యులకు భారంగా మారింది. అందువల్ల ఒకేసారి పెద్ద మొత్తంలో నగలు కొనలేకపోయినా డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్ల ద్వారా నెలకు చిన్న మొత్తాల్లో బంగారంపై పొదుపు చేయొచ్చు. దీనివల్ల ధర పెరిగినా పెట్టుబడి విలువ కూడా పెరుగుతుంది. బంగారం కొనటం మరీ భారమైతే వెండిని దీర్ఘకాలిక పెట్టుబడిగా ఎంచుకోవటం బెటర్ అని సూచిస్తున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం పాత బంగారాన్ని మార్పిడి చేసుకోవటం ప్రస్తుత పరిస్థితుల్లో లాభదాయకం అంటున్నారు. కేవలం లాభం కోసమే అయితే గవర్నమెంట్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టడం సురక్షితం. అదనంగా ఇందులో వడ్డీ కూడా వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం, వెండిని చూడాల్సింది నగలుగా కాదు, ఆ రెండూ మంచి పెట్టుబడి సాధనంగా కనిపిస్తున్నాయి. 2026లో వీటిని మించిన దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలు మరొకటి లేవని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.